ఉప ఎన్నికల్లో భాగంగా త్రిపురారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి విజయం సాధిస్తారని పలువురు పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ బ్రదర్స్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి, జెడ్పీటీసీ భారతి భాస్కర్ నాయక్, ఎంపీపీ హనుమూల శ్రీనివాస్ రెడ్డి, పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసిందే. అది కూడా ఈ మధ్య రైతులు ధాన్యం అమ్ముకోలేక ట్రాక్టర్లు ఆగిపోతే బిఎల్ఆర్ బ్రదర్స్ ఏం చేశారనేది మీ నోటితో చెప్పాల్సిన మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా డబ్బా మేము కొట్టుకోవాల్సిన అవసరం లేదు. పోతే ఇంకొకటి ఏంటంటే, నాకు భాస్కర్ రావు గారి గురించి ఒక విషయం తెలుసు. భాస్కర్ రావు గారు షాడో మినిస్టర్ అని ఎవరన్నారు? షాడో మినిస్టర్ అని జానారెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడే వచ్చి పేరు. జానారెడ్డి గారి దగ్గర 35 సంవత్సరాలు ఉన్నాడు, సంపాదించుకుంటూ బాగా కష్టపడ్డాడు, పోయిండు, బయటికి పోయిండు. ఏమన్నా మరి అంటే జానారెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే దాంట్లో బాగా ఈయన కూడా ఉన్నారుగా. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడానికి ఇక్కడి నుంచే నాంది పలుకుతుందని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను. జై కాంగ్రెస్, కాంగ్రెస్ హస్తం గుర్తుకే. నుంచి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి భాస్కర్ రావు వరకు మీరు ఏం చేసిందో నాగార్జున సార్ కాన్ఫరెన్స్ లో ఇంత మాట్లాడుతున్నారు మీరు. నేను భాస్కర్ రావు చూసిన మిర్యాలగూడ ఎమ్మెల్యేని. ఇంత నమ్మక ద్రోహం మానవ చరిత్రలో చాలా అరుదు. నేను ప్రత్యక్ష సాక్షి 2014లో ఆ రోజు మిర్యాలగూడలో జానారెడ్డి గారు ఎవరి పేరు రాస్తే వాళ్ళు మిర్యాలగూడ ఎమ్మెల్యే దిగ్విజయ్ సింగ్ గారిని ఒప్పించి భాస్కర్ రావుని అక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తే అతను ఏ విధంగా నైతికంగా దిగజారి పారిపోయి ఈరోజు డబ్బుల మూటలు లిక్కర్ డబ్బాలు తీసుకుపోయి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రానంతా మోసం చేసింది.